అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చి మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ రొటీన్ అంటే 4:30 నుంచి తెల్లవారుజామున 4:30 నుంచి 10 గంటల దాకా మా ఇంట్లో ప్రతిరోజు జరిగే విశేషాలను మీకు తెలియజేస్తానండి. అంతేకాదు విలేజ్లో ఎలా ఉంటుంది 4:30 నుంచి అనేది కూడా మీరే చూసేయండి. చూస్తున్నారు కదా, 4:30కి లేచి ఎలా చేస్తారు. ఇల్లు వాకిళ్ళు మొత్తం శుభ్రంగా పెట్టుకోవడానికి ముందుగానే కల్లాపు చల్లి ముగ్గు అనేది ఫస్ట్ స్టార్టింగ్ అది వేసుకుంటామండి. అంతేకాదు ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. చూసే కొందికి చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఆ క్లైమేట్, ఆ వాతావరణం, ఆ చల్లదనం చూస్తే షాక్ అవుతారు. అంత బాగుంటుందండి. మధ్యాహ్నం నుంచి నైట్ దాకా ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేశానండి. అందుకోసమే ఇది తెల్లవారుజామున నుంచి 10 AM దాకా రికార్డ్ అయితే చేశాను. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుందండి. మార్నింగ్ వ్లాగ్ ఇది. ఆల్రెడీ ఈవినింగ్ వ్లాగ్ అనేది అప్లోడ్ చేశానండి. విలేజ్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడని వారు అయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. అదేవిధంగా ఈ వ్లాగ్ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.
ఉదయాన్నే లేయడం, ఇలాంటి పనులు అన్నీ పూర్తి చేసుకోవడం, రాగి జావ చేసుకోవడం, టీ తాగటం, టిఫిన్స్ తినటం, అదేవిధంగా దీపారాధన చేయటం, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా మీకు నచ్చుతుంది. నేను చూపించే ప్రతి ఒక్క వ్లాగ్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చూసి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా సామాన్లు తోమడం అంతా పూర్తి అయిన తర్వాత మా మామయ్య గారు షాప్ దగ్గర నుంచి వస్తారు. షాప్ దగ్గర నుంచి వచ్చేసరికి ఇలా ప్రిపేర్ అయితే చేస్తుంటామని, అంటే ఇంట్లో పనులన్నీ ఆల్మోస్ట్ 6:30కే అయిపోతాయి. 6:30కి అలా అయిపోతాయండి. ఇలా పనులన్నీ పూర్తయి ఇల్లు వాకిలి మొత్తం శుభ్రం పెట్టుకొని, అంట్లు తోముకొని, నీళ్ళు అన్నిటికీ పట్టి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే టీ కాయడానికి, జావ కాయడానికి ఇలా అయితే సిద్ధం చేసుకున్నాం. ఇలా కిచెన్ అంతా కూడా శుభ్రపరుచుకున్న తర్వాత
టీ పెట్టుకోవడానికి ఒక బౌల్ అనేది తీసుకున్నాం. రాగి జావకి ఒక దబరా అనేది తీసుకున్నామండి. ఇలా ఒక దానిలో టీ అంటే జావా అందరూ తాగుతూ ఉంటారు. ఇలా టీ తాగిన ఒక 1 అవర్ కల్లా జావా అనేది తాగేస్తాము. ఈ జావ తాగిన తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత టిఫిన్స్ అనేది చేస్తాము. జావ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి. ఏ పని అయినా ఈజీగా అంటే ఏదైనా ఈజీగా అనేది చేయవచ్చు. శ్రద్ధ అనేది ఉంటే ఖచ్చితంగా ఏదైనా చేస్తామండి. ఇలా జావ తాగడం వల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవారు దాకా ఈ జావ ప్రతిరోజు పెట్టుకోవడం తాగడం వల్ల ఎముకలు గట్టిపడుతాయి. అంగన్వాడీలో కూడా చూసే ఉంటారు. ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ వాళ్ళకి అటుకులు, రాగి పిండి ఇలా ఇవన్నీ ఇస్తూ ఉంటారు. ఇక్కడ రాగి జావకి ఇలా రాగి పిండిని తీసుకొని ప్రిపేర్ అయితే చేస్తున్నామండి. ఇలా ఇవి ఎలా చేస్తారో ఒకసారి చూసేయండి. అంటే ఎంత జావ అవుతుందా భయ? కొంచెం కలిపిల్లా అది కలిపి వేస్తుంటాం మళ్ళీ దాంట్లో. మిక్సీ పడ్డా వంద సార్లు వచ్చి 100 సార్లు దిగటం. ఎత్తేసేది నేను రైకి తీసేసి కొనుక్కున్నా. తాపని ఏం పడతావు, నోట్లో పెట్టుకుంటాడు చేస్తాడు, నోట్లో పెట్టుకొని చేస్తాడు, నానమ్మ అంటాడు. రే చిక్కలు గిలిగా ఉంది గమ్మున్నాను అంటే వండి తెస్తాడు, మళ్ళీ నా సైతం చూస్తాడు. ఏం చేస్తాలే వాడు బాధ. కొంచెం పుడికి బాగా చిక్కబడిపోతాం కదా. నిన్ను చూడు ఎంత పలసంగా ఇట్టే చేసిన నిన్ను కూడా అని చిక్కంగా అయిపోయింది. అందుకని చేస్తాను రోజులు అంతా. నేను దాకుండా అబ్బాయా నువ్వు సరిపడ్డా? చల్లమంట ఉందా ఉడుకుతుంటుంది. నా ఇంత అయిపోయింది. టీ ఇస్తా పని.
ఉన్నాను నాయన దిండు చింతకుంటే లేదురా. రాగి జావ అయితే అయిపోయిందండి. ఈ రాగి జావను ఒక బాక్స్లో మా మావయ్య గారికి అయితే పెడుతూ ఉన్నారు. మా మావయ్య షాప్ దగ్గరికి వెళ్ళి తాగుతారండి. టీ తాగేసి వెళ్ళిపోతారు షాప్ దగ్గరికి. మళ్ళీ మధ్యాహ్నం అనేది వస్తారు. అంతేకాకుండా టీ అనేది కూడా అందరూ తాగేసాము. ఇప్పుడైతే మా బాబుతో కొంచెం ఫన్నీగా ఆడుతూ ఉన్నారు. మంచిది రాగుదావా. నెక్స్ట్ స్నానం చేసేసిన తర్వాత ఇలా పూజ సామాన్లు అన్నీ ప్రతిరోజు తోముకుంటాము. ప్రతిరోజు ఉదయం పూట స్నానం చేసిన తర్వాత దీపారాధన అనేది కంపల్సరీగా చేస్తాము. సామాన్లన్నీ కూడా పూజ సామాగ్రి అన్నీ నీట్గా తోముకొని బొట్లు పెట్టుకొని ఇలా దేవుడికి పూలతో అలంకరణ అనేది చేస్తాము. చేసిన తర్వాత దీపారాధన చేసిన తర్వాతే రాగి జావ తాగటం, 2 అవర్స్ తర్వాత టిఫిన్ తినడం, పిల్లలకి స్నానం చేపించడం, అదేవిధంగా ఏమైనా పనులు ఉంటే చేసుకోవడం, మధ్యాహ్నం భోజనానికి ప్రిపేర్ చేసుకోవడం, ఇలాంటివన్నీ 10 గంటల తర్వాతనే అవుతాయి. ఈ వ్లాగ్ ఇక్కడితో అయిపోయిందండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ వస్తుంది.